ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ తెలివిగా దెబ్బకొట్టిందా? సామాన్యుల పార్టీ అని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చివరికి సామాన్యులకే ఎలా దూరమైంది? ఆరంభంలో క్లీన్ ఇమేజ్ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు ఆ తర్వాత అవినీతి మరకలు ఎలా అంటుకున్నాయి? బీజేపీ ఏ స్ట్రాటజీతో గెలిచింది? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడింది అనేది నేటి ట్రెండింగ్ స్టోరీ. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుల గళం వినిపిస్తానని ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి. సమాజంలో రాజకీయాల్లో అవినీతిని చీపురుతో ఊడ్చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే 3 సార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఢిల్లీ ఓటర్లకు అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించారు. అలా రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు సీఎం అయ్యారు. దేశ రాజధానిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. నిజాయితీపరుడు, సామాన్యుడు అనే ఇమేజ్తో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కావడంతో మొదటిసారి వచ్చి రావడంతోనే విద్యాశాఖ, ఆరోగ్య శాఖపై ఫోకస్ చేశారు. సామాన్యుల మెప్పు పొందేలా ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేశారు. మురికివాడల్లోనూ పార్కులు, ఓపెన్ జిమ్లు పెట్టి సామాన్యుల్ని సంతోషపెట్టారు. ఢిల్లీలో మౌలిక వసతులు పెంచేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి ఉచితాలు ఆయన రెండోసారి అధికారంలోకి రావడానికి సాయపడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యాక ఆయన ఇమేజ్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అలా జరగడంలో కొన్ని కేజ్రీవాల్ చేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సాధిస్తూ వచ్చిన గోల్స్ ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్పై, ఆయన సహచర మంత్రులపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్తో సౌత్ బ్లాక్కి చెందిన కొంతమంది పొలిటీషియన్స్కు, వ్యాపారవేత్తలకు మేలు చేశారు అన్నది ఆప్ సర్కార్పై వచ్చిన ప్రధాన ఆరోపణ. అందుకోసం ఢిల్లీ సర్కారుకు 100 కోట్ల రూపాయల ముడుపులు కూడా ముట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి విచారణ ఖైదీగా తీహార్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సమాంతరంగా అరవింద్ కేజ్రీవాల్ లైఫ్ స్టైల్ పై బీజేపీ విమర్శల దాడి చేయడం మొదలుపెట్టింది. కేజ్రీవాల్ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉట్టిపడేలా ఉన్న ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకేం, బీజేపీకి ఇంకో అస్త్రం దొరికింది. సామాన్యులకు ప్రతినిధిని అని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ జీవితం ఎంత విలాసవంతంగా ఉందో చూడండంటూ బీజేపీ క్యాంపెయిన్ షురూ చేసింది. కేజ్రీవాల్ ఇమేజ్ డ్యామేజ్ కావడానికి ఇవి చాలవన్నట్టుగా ఆయన అధికార నివాసానికి మరమ్మతుల కోసం 34 కోట్లపైనే ప్రజాధనం ఖర్చు చేయటం మరో పెద్ద వివాదానికి దారితీసింది. కేవలం 7.91 కోట్ల నిధుల అంచనాతో మొదలైన రెనోవేషన్ వర్క్ ఖర్చు 2022లో పని పూర్తయ్యేటప్పటికీ 33.66 కోట్లయింది. అరవింద్ కేజ్రీవాల్ జనం అనుకుంటున్నంత సామాన్యుడు కాదని అప్పటికే క్యాంపెయిన్ షురూ చేసిన బీజేపీకి ఈ వివాదం మరో అస్త్రంగా పనికొచ్చింది. శీష్ మహల్ మే అరవింద్ కేజ్రీవాల్ అంటే అద్దాల మేడలో అరవింద్ కేజ్రీవాల్ అనే నినాదాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు సహా బీజేపీ నేతలంతా అరవింద్ కేజ్రీవాల్ పేరెత్తిన ప్రతిసారి అంతకంటే ముందుగా శీష్ మహల్ అనే మాటను హైలైట్ చేస్తూ వచ్చారు. క్రమక్రమంగా అరవింద్ కేజ్రీవాల్కు శీష్ మహల్ అనేది ఇంటి పేరుగా మార్చేశారు. దీంతో ప్రజల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయటంలో బీజేపీ ఇక్కడే మొదటి విజయం సాధించిందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందా లేక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిందా అనే వాదనలు కాసేపు పక్కన పెడదాం. ఈ గెలుపోటములతో సంబంధం లేకుండా వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా మరోసారి గెలవడం అనేది కష్టమే. ఢిల్లీ ఓటర్లు కూడా ఈసారి అలాగే మార్పును కోరుకున్నారు అనేవాళ్లు కూడా లేకపోలేదు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేక 27 ఏళ్లవుతోంది. గత 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారం. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఈసారి ఢిల్లీ ఓటర్లకు బీజేపీ మరో ప్రత్యామ్నాయంగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్లో ఆప్ గెలుపు ఢిల్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తుందా అనే టాక్ వినిపించింది. కానీ పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవటానికి కారణం ఆప్ సక్సెస్ రేటు కాదనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అప్పట్లో పంజాబ్ రైతుల్లో కేంద్రంపై ఉన్న కోపమే ఆప్ విజయానికి కారణమంటారు. అందుకే పంజాబ్లో ఆప్ గెలుపు ఢిల్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందనేది వారి అభిప్రాయం. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసిందా? ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఎదగకుండా పక్కనబెట్టే ప్రయత్నంలో బీజేపీ క్రమక్రమంగా సక్సెస్ అవుతోందా?
భవిష్యత్తులో జాతీయ స్థాయిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే రాజకీయ పోరాటం ఉంటుందా? ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్న సందేహాలివి. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చేసిన యాంటీ కేజ్రీవాల్ క్యాంపెయిన్ స్ట్రాటజీ పనికొచ్చింది. ఇన్నేళ్ల కల నెరవేరింది. దేశం మొత్తం అధికారంలో ఉన్న దేశ రాజధానిలో పవర్ లేదే అన్న లోటు తీరింది. అబద్ధాల పాలనకు కాలం చెల్లిందని అమిత్ షా అన్నారు. ఇకపై ఢిల్లీలో సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాం అని ప్రధాని మోడీ చెప్తున్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాం, కానీ పవర్ కోసం కాదని అరవింద్ కేజ్రీవాల్ బదులిచ్చారు. ప్రతిపక్షంలోనూ మా పాత్ర ఉంటుందన్నారు. ఢిల్లీ డైరీలో అక్కడి ఓటర్లు ఇకపై తిప్పేయబోయే పేజీలు ఎలా ఉంటాయనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.